మరి వీళ్ళని ఎట్లా గుర్తించాలి అన్నారు. ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా రేవంత్ అన్న ఉన్నాడు, పార్టీ ముఖ్యమంత్రిగా మీరు ఉన్నారు. ఇక ఈ వేదిక మీద దర్వెళ్ళన్న కానీ అంతర్పుల కానీ సోమన్న కానీ మేమంతా ఇక ఏళ్ల మీద లెక్క పెట్టగలుగుతాం. ఏ ఊళ్ళో కాంగ్రెస్ పార్టీ పనిచేశారు, ఎవరు ఉద్యమంలో పనిచేశారు, ఫేక్ ఎవరు, ఇలా అసలైన కళాకారులు ఎవరని దానికి మీ ఇప్పుడు సారథి చైర్మన్గా వెన్నెలక్కున్నది ఆయన ఇంక్లూడింగ్ చేసి మరి నలుగురితోనో ఐదుగురితోనో ఏదైనా కమిటీ చేస్తే నా మొక్కలు వేసారనుకోండి, చక్రాల రఘును రసమైన తిట్టినట్టే చక్రాల రఘును తిడతారు, లేదు అంతర్పుల నాగరాజన్ తిడతారు, లేకపోతే నేర్నాల కిషోర్ అన్నని తిడతారు. మా 5 నలుగురం కలిసి ఫేక్ లెక్కలు మీకు ఇయ్యము. నేను ఎట్లాగో 28 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ పాటను నిటారుగా కాంగ్రెస్ పార్టీ కోసమే నిలబెట్టిన పార్టీ కళాకారులకు ఒక కన్ను, ఉద్యమ కళాకారులకు ఒక కన్నుగా మీరు చూసి మాకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని, మరి 32 గంటల పాటల పల్లకీలో ఈ కుర్చీలన్నీ నిండిపోయినాయి. చాలా 32 జిల్లాల నుంచి వచ్చారు కాబట్టి కొంతమంది దగ్గరు. మిగతా కార్యక్రమాన్ని నేర్నాల కిషోర్ అన్న మాట్లాడి సభను కొనసాగించారు.